శ్రీమాత్రే నమః. ఒకరోజు ఒక భక్తుడు మహాస్వామిని, స్వామి, నాకు గాయత్రి మంత్రం జపించాలని ఉంది, మరి నేను గాయత్రి మంత్రాన్ని జపించవచ్చా అని అడిగాడు. ఇది ఇబ్బందికరమైన ప్రశ్నే. ఎందుకంటే ఈ ప్రశ్న ఎంతటి వారినైనా ధర్మ సంకటంలో పడేస్తుంది. ఎందుకంటే జపించొచ్చు అని చెప్పినా, జపించకూడదని చెప్పినా ఇదొక పెద్ద చర్చనీయాంశమై పోతుంది. కాబట్టి స్వామివారు ఏమి చెబుతారు అనే దానికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. భక్తుని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆ భక్తుణ్ణి నీకెంతమంది పిల్లలు అని అడిగాడు మహాస్వామి. మీ ఆశీర్వాదం వల్ల 3 ఆడపిల్లలు. మొదటి అమ్మాయికి 5 ఏళ్ళు, పేరు గాయత్రి. రెండవ అమ్మాయికి 3 ఏళ్ళు, పేరు సంధ్య. ఇక మూడవ అమ్మాయికి 8 నెలలు, పేరు సావిత్రి. ఇది నా సంతానం స్వామి అని చెప్పాడు భక్తుడు. అప్పుడు మహాస్వామి భక్తుడితో, నువ్వు నీ పిల్లల్ని బేబీ, లిల్లీ, పప్పీ అంటూ పిలవకు. నువ్వు పెట్టిన పేర్లతోనే గాయత్రి, సంధ్య, సావిత్రి అంటూ ఇలాగే పిలువు. అలా ప్రతిరోజు గాయత్రి, సంధ్య, సావిత్రి అని పిలుస్తుంటే నువ్వు గాయత్రి మంత్రం జపించకుండానే గాయత్రి మంత్రం జపిస్తే వచ్చే పుణ్యం నీకు దక్కుతుంది అని బదులిచ్చాడు మహాస్వామి. ఆనందభరితుడైన ఆ భక్తుడు మహాస్వామి వారి నుంచి ప్రసాదం తీసుకుని సంపూర్ణ ఆశీస్సులతో తన ఇంటికి చేరుకున్నాడు ఆ భక్తుడు. ఇది విన్న మీకు ఏమర్థమయ్యిందో కాస్త కామెంట్లో తెలియజేయండి ప్లీజ్. సర్వే జనాః సుఖినో భవంతు.